హాయ్ ఎవరీవన్, ఈరోజు టాపిక్ ఏంటంటే ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ క్యూ డాష్. క్యూ డాష్ అంటే ఇర్రాషనల్ నంబర్స్. ఫండమెంటల్ ఆపరేషన్స్ అంటే ఏంటి? ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. ఈ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఫస్ట్ చాప్టర్ ఎక్సర్సైజ్ 4లో వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిషన్ ఎలా తీసుకోవాలి, మల్టిప్లికేషన్ ఎలా తీసుకోవాలి, కండిషన్స్ ఏంటి, డివిజన్లో కండిషన్స్ ఏంటి. ఫస్ట్ ఇర్రాషనల్ నెంబర్ అంటే ఏంటి? ఏదైనా నెంబరు స్క్వేర్ రూట్స్లో ఇచ్చాడు అనుకోండి, స్క్వేర్ రూట్ అయినా క్యూబ్ రూట్లో అయినా ఇచ్చినప్పుడు రూట్ క్యాన్సిల్ అయితే ఏమంటాం? రేషనల్ నెంబర్. రూట్ క్యాన్సిల్ అవ్వకపోతే ఏమంటాం? ఇర్రాషనల్ నెంబర్. ఇంకో మోడల్లో ఎక్కడ ఐడెంటిఫై చేయగలం, ఎలా ఐడెంటిఫై చేయగలం? నాన్ టెర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ డెసిమల్స్ అంటే 1.01, 001, 001 అండ్ సో ఆన్. అవి బార్లో రాయలేం కాబట్టి వాటిని నాన్ టెర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ డెసిమల్స్ అంటాం. ఫస్ట్ ఆపరేషన్ ఏంటి? ఎడిషన్. ఎడిషన్లో ఎలా తీసుకోవాలి? స్క్వేర్ రూట్ 2 ప్లస్ 4 ఇంటూ స్క్వేర్ రూట్ 2 ప్లస్ 9 ఇంటూ స్క్వేర్ రూట్ 2. ఇక్కడ స్క్వేర్ రూట్ 2 1 టైం ఉంది, ఇక్కడ స్క్వేర్ రూట్ 2 4 టైమ్స్ ఉంది, ఇక్కడ స్క్వేర్ రూట్ 2 9 టైమ్స్ ఉంది. 1 టైం నాకు ఎలా తెలుస్తుంది? ఈ రూట్ 2 బిఫోర్ ఏమి లేకపోతే మీనింగ్ ఏంటి? 1. సో అన్నింటిలో రూట్ 2 కామన్ తీసారుకోండి, ఇక్కడ ఏమి లేదు కదా, మీనింగ్ ఏంటి? 1. ఎక్కడ ఏంటి? 4. ఇక్కడ ఏంటి? 9. 9 ప్లస్ 4 13 ప్లస్ 1 14. 14 రూట్ 2. మీకు డైరెక్ట్గా ఐడియా ఉంటే ఇక్కడ 9 టైమ్స్ ఉంది, ఇక్కడ 4 టైమ్స్ ఉంది, ఇక్కడ 1 టైం ఉంది. 9 ప్లస్ 4 13, 13 ప్లస్ 1 14 డైరెక్ట్గా రాయవచ్చు. అంటే మీకు ఏం చేయాలి రావాలి? ఎడిషన్లో ఉన్నప్పుడు ఈ రూట్లో ఉండే నెంబర్స్ అన్నీ కూడా ఒకే ఆర్డర్లో ఉండాలి. అంటే లైక్ టర్మ్, జస్ట్ లైక్. వన్ మోర్ 5 ఇంటూ, వన్ మోర్ ఎగ్జాంపుల్, 5 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 7 ప్లస్ 9 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 7 ప్లస్ స్క్వేర్ రూట్ 2 ఉందనుకోండి. ఇక్కడ ఈ 2ఏ లైక్ టర్మ్స్ అంటే ఈ రెండే యాడ్ చేయాలి. ఇది స్క్వేర్ రూట్ అంటే దీంట్లో యాడ్ చేయకూడదు. ఈ 2 క్యూబ్ రూట్స్, ఇది స్క్వేర్ రూట్ అంటే యాడ్ చేయకూడదు. ఇక్కడ 5 టైమ్స్ ఉంది, ఇక్కడ 9 టైమ్స్ ఉంది. 9 ప్లస్ 5 అంటే 14. అలా ఇది రాకపోతే అబౌవ్ మోడల్లో కామన్ తీసుకోండి. ఇట్ ఈస్ సపరేట్ టు దిస్ టర్మ్. 14 root 3, 14 cube root 7 plus square root 2. One more example, just last example in the addition. 5 into square root 7 minus 2 into square root 7. Subtraction కూడా like terms ఉండాలి. ఇక్కడ 5 టైమ్స్ ఉంది, ఇక్కడ 2 టైమ్స్ ఉంది. 5 minus 2 ఎంత? 3. అంటే మీకు ఏంటి ఐడియా రావాలి? ఇర్రాషనల్ నంబర్స్ ఎడిషన్లో కానీ సబ్ట్రాక్షన్లో కానీ ఉన్నప్పుడు అవి లైక్ టర్మ్స్లో ఉండాలి. ఇవన్నీ వస్తేనే సిలబస్ ఈజీగా ఐడియా వస్తుంది. ఓకే, నో డౌన్. నౌ నెక్స్ట్ టాపిక్ బిఫోర్ టాపిక్ ఏం చెప్పాం? ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ చెప్పాను. ఇప్పుడు మల్టిప్లికేషన్కి, డివిజన్కి. మల్టిప్లికేషన్లో, డివిజన్లో కండిషన్స్ ఉంటాయి. ఏంటో కండిషను? nth రూట్ ఆఫ్ ఏ ఇంటూ nth రూట్ ఆఫ్ బి. అంటే ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంటే ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ ఉండాలి. ఇక్కడ క్యూబ్ రూట్ ఉంటే ఇక్కడ కూడా క్యూబ్ రూట్ ఉండాలి. ఇక్కడ 5th రూట్ ఉంటే ఇక్కడ కూడా 5th రూట్ ఉండాలి. వెన్ ఇన్ ద మల్టిప్లికేషన్. సో nth రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి అంటే క్యూబ్ రూట్ 7 ఇంటూ క్యూబ్ రూట్ 9 is equal to cube root of 7 9s are 63. లాస్ట్ వన్ ఏంటి? డివిజన్. డివిజన్కి ఏం చేయాలి? nth రూట్ ఆఫ్ ఏ బై nth రూట్ ఆఫ్ బి is equal to nth root of a by b. Example, 5th root of
21 by fifth root of 7 is equal to fifth root of 21 by 7 is equal to fifth root of 7173. ఈ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ చూస్తే సిలబస్ చాలా ఈజీగా అర్థమవుతుంది. వీటితో పాటు ఇంకా 2 ఫార్ములాస్ మీకు నేర్చుకోవాలి. ఆల్రెడీ మీకు తెలిసినవే a+b² a-b² a² - b² ఫార్ములా. ఆ 3 ఫార్ములాస్ ఈ 4 కండిషన్స్ వస్తే 1.4 మీకు అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినట్టే. నా 1.4లో ఫస్ట్ 9 సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 4th root of 81 minus 8 into cube root of 343 plus 15 into 5th root of 32 plus square root of 225. ఇలాంటి సమ్మిస్తే ఏం చేయాలి, మీరు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో చేంజ్ చేసుకోండి. ఆల్రెడీ మీకు బిఫోర్ వీడియోస్ చెప్పాను, క్లాస్లో కూడా చెప్పాను కాబట్టి 81ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో చేంజ్ చేయండి. 343 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో చేంజ్ చేయండి. 32 and 225 ఆల్సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో చేంజ్ చేసిన తర్వాత ఇక్కడ 4th రూట్ ఉంటే ఆ ఫ్యాక్టర్స్ పవర్ 4లో మార్చుకోవాలి. క్యూబ్ రూట్ ఉంటే పవర్ క్యూబ్లో మార్చుకోవాలి. నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ నెంబర్ ఏంటి, 81 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. మీకు ఐడియా ఉంటే 3/4 అని రాసేవచ్చు. తెలియకపోతేనే ఇలా చేయండి. 225ని 15² అని రాయొచ్చు. తెలియకపోతే ఈ మోడల్ చేయండి. 32ని 2/5 అని రాయొచ్చు. తెలియకపోతే ఇలా రాయండి. 343ని 7³ అని రాయొచ్చు. 3 27s 3 9s 3 3s 3 1s 3 repeated 4 times. So 4th root of 3/4. ఇక్కడ 3² అంటే 3² అని రాయొచ్చు. ఇక్కడ 4th రూట్ ఉంది కాబట్టి ఈ ఫ్యాక్టర్ని పవర్ 4లో మార్చుకోవాలి. మైనస్ 8 into cube root of 343. ఓన్లీ 7 టేబుల్ వస్తుంది. 7 49s 7 7s 7 1s అంటే 7³ ప్లస్ 15 into 5th root of 32ని 2/5 అని రాయొచ్చు. ఇక్కడ రాస్తాను. చూడండి ఇక్కడ రాస్తాను. 32 5 టేబుల్ 5 2 టేబుల్ 2 16s 2 8s 2 4s 2 2s 2 1s 2 రిపీటెడ్ 5 times ప్లస్ 225 మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ 3 టేబుల్ డివైడ్ చేయండి, తర్వాత 5 టేబుల్ డివైడ్ చేస్తే ఇలా వస్తుంది. 3² into 5² అని వస్తుంది. నౌ ఇక్కడ కండిషన్ ఏంటి, 4th రూట్ పవర్ 4. రూట్లో ఉన్న నెంబరు పవర్లో ఉన్న నెంబర్ సేమ్గా ఉంటే రూట్ క్యాన్సిల్ అయిపోద్ది. 3 minus 8 into క్యూబ్ రూట్ అండ్ క్యూబ్ విల్ బి క్యాన్సిల్. సో 7 బ్రాకెట్లో పెట్టండి. ప్లస్ 15 into 5th root and power 5 will be cancelled. Plus 3² and 5². Both squares will be cancelled to their square roots. 3 minus 56 plus 30 plus 15. Positive numbers అని యాడ్ చేయండి. 15 plus 30 45. 45 plus 3 48. లేకపోతే 3 minus 56 minus 53 plus 45. సైన్ డిఫరెంట్గా ఉంది. సబ్ట్రాక్ట్ చేసి బిగ్ నెంబర్ సైన్ రాయండి. 53లో 45 మైనస్ చేస్తే 8. బిగ్ నెంబర్ కేసు అయిన ఉంది మైనస్. ఇట్ ఈస్ ద ఆన్సర్. ని 2 టేబుల్లో ఫ్యాక్టరైజ్ చేయండి. ఈ ప్రాబ్లంలో ఇందులో 64కి 32కి సొల్యూషన్ ఒకలా వస్తుంది. 2 32s 2 16s 2 8s 2 4s 2 2s 2 1s. ఇక 2 6 times రిపీట్ అవుతుంది. సో 2/6 హోల్ పవర్ 1/6. ఇక 32 ఉంది కదా, ఇక్కడ నుంచి తీసుకోండి.
ఇక 2 5 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఈ 3 ప్రాబ్లమ్స్కి ఫార్ములా ఒకటే, a పవర్ m హోల్ పవర్ n is equal to a పవర్ m into n. What is formula? A power m whole power n is equal to a power m into n. I will write once again. A power m whole power n is equal to a power m into n. M value anta 6, n value anta 1/6. 2 power 6 into 1/6. 2 power 1 అంటే 2. ఇదే మోడల్లో 625ని 5 టేబుల్ డివైడ్ చేస్తే 4 టైమ్స్ వస్తుంది. 5 పవర్ 4 whole పవర్ 1/4. యూజ్ సేమ్ ఫార్ములా, a పవర్ m whole పవర్ n. అగైన్ ఇక్కడ కూడా సేమ్ ఫార్ములే, a పవర్ m whole పవర్ n, a పవర్ m into n. 2 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 2. ఓకే, అండర్స్టాండ్? నోట్ డౌన్. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా 9th క్లాస్ స్టూడెంట్స్ మీ దగ్గరలో ఉంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.